హనుమంతుడు శ్రీరాముడి కన్నా శక్తివంతుడా? శ్రీరాముడి మాటల్లోనే వినండి. సీతాదేవి శ్రీరాముడితో, స్వామి హనుమంతుడు లంకలో అంతమంది రాక్షసులు ఉన్నా కూడా లంకను కాల్చాడు కదా, అస్సలు ఈ హనుమాన్ ఎంత శక్తివంతుడో మీకు తెలుసా అని అడుగుతుంది. అప్పుడు శ్రీరాముడు చిన్నగా నవ్వి ఇలా అంటాడు, 1000 ఏనుగులు, దేవతల రాజు అయిన ఇంద్రుడు, పంచభూతాలు, శివుడి 11 రుద్రులు, విష్ణుమూర్తి అన్ని అవతారాలు, బ్రహ్మదేవుడి శక్తులు, ఇంకా దేవుళ్ళు అందరూ కలిసి వచ్చినా మన హనుమంతుడి తోకను కూడా కదుపలేరు. హనుమంతుడి అష్టసిద్ధులే ఆయనకు శక్తులుగా పనిచేస్తాయి. మొదటి శక్తి పేరు హానిమ. ఈ శక్తితో హనుమంతుడు కంటికి కూడా కనిపించనంత చిన్నగా మారిపోతాడు. రెండవది మహిమ. ఈ శక్తితో హనుమంతుడు ఎంత పెద్దగా అయినా తన శరీరాన్ని మార్చుకోగలడు. మూడవది గరిమ. ఈ శక్తితో ఆయన శరీరాన్ని ఎవ్వరు ఎత్తలేనంత భారీగా మార్చుకోగలడు. నాలుగవది లగిమ. ఈ శక్తితో వెలుగు కన్నా వేగంగా హనుమంతుడు ప్రయాణించగలడు. ఐదోది పాపి. ఈ శక్తితో హనుమంతుడు తలుచుకుంటే ఈ ముల్లోకాల్లో ఎక్కడికైనా వెళ్ళగలడు. ఆరోది ప్రాకమ్య. ఈ శక్తితో హనుమంతుడు అనుకున్న కోరికను నెరవేర్చుకోగలడు. ఏడవది వసిత్వ. ఈ శక్తితో దేనినైనా సరే హనుమంతుడు తన వశం చేసుకోగలడు. ఎనిమిదవది ఇష్టువ. ఈ శక్తితోని హనుమంతుడు ఈ ప్రపంచంలోనే దేనినైనా తన ఆధీనంలోకి తెచ్చుకోగలడు. హనుమాన్ మన పక్కన ఉన్నాడు కాబట్టి సరిపోయింది సీత, లేకపోతే హనుమంతుడిని నేను కూడా ఓడించలేను. అంత శక్తివంతుడు మన